మంగళవారం రాత్రి శ్రీశైల శిఖరం వద్దనున్న అటవీ శాఖ చెక్ పోస్ట్ లో విధులలో ఉన్నటువంటి సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేసిన సంఘటన పెద్ద దుమారమే రేపింది. శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ ఉద్యోగులతో పాటు గిరిజన సంఘాలు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎమ్మెల్యేపై సీరియస్ కావడమే గాక ఎంతటి వారైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బాధిత ఉద్యోగులు అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ ను గురువారం తాడేపల్లిలో కలిశారు. ఆయన వారిని పరామర్శించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చేతిలో దెబ్బలు తిన్న ఉద్యోగి కరీముల్లాతో ఆయన స్వయంగా మాట్లాడి ఘటన విశేషాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చేసిన దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ ను ఆనాడు మొదటిగా వన్ టీవీ ప్రసారం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని వన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తోంది. పోలీసుల యంత్రాంగం ఎఫ్ఐఆర్ కాపీని బహిర్గత పరచకుండా గోప్యంగా ఉంచాలని ఫిర్యాదుదారునికి స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీ వన్ టీవీ చేతికి చిక్కింది. ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి పరిశీలిస్తే కేసును నీరు కార్చే విధంగా సెక్షన్లు పోలీసులు నమోదు చేసినట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా చెక్ పోస్ట్ వద్ద దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో లేని జనసేన నాయకుడు రౌత్ అశోక్ కుమార్ ను A1 ముద్దాయిగా, ఎమ్మెల్యేను A2 గా చేర్చారు. వీరిపై భారతీయ శిక్ష ముస్తృతిలో భాగంగా నమోదు చేసిన కేసులన్నీ బెయిలబుల్ సెక్షన్స్ అని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ సెక్షన్ ప్రకారం 115/2 నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ముద్దాయి ఎదుటి వ్యక్తిని గాయపరచడం లాంటివి చేస్తే ఈ సెక్షన్ ను విధిస్తారు. సెక్షన్ ప్రకారం ముద్దాయికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా 10,000 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 127/2 సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యం చేయడం, అలాగే 351/2 సెక్షన్ ప్రకారం ముద్దాయిలు అవతలి వ్యక్తిని బెదిరించడం, దాడి చేయడం లాంటివి చేస్తే ఈ సెక్షన్ ను విధిస్తారు. సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా కూడా పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే 132(R)/W, 3/5 BNS అనే మరో సెక్షన్ కూడా విధించారు. ఈ సెక్షన్ ప్రకారం ముద్దాయిలు ప్రభుత్వ విధులను ఆటంకం పరచడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, అతన్ని విధులను అడ్డుకోవడం ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ కేసులను విధిస్తారు. ఏదేమైనా అటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించినా, ఇటు దాడులకు గురైన అటవీ శాఖ సిబ్బందికు మద్దతుగా ఆ శాఖ ఉన్నతాధికారులు, ప్రజా సంఘాలు బాసటగా నిలబడ్డా పోలీసులు మాత్రం నమోదు చేసిన కేసుల్లో తీవ్రత ఏమాత్రం లేకుండా నామమాత్రంగా సెక్షన్లు విధించారని న్యాయ నిపుణులు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.